ప్రైజ్ ద లార్డ్. ప్రభుతో ప్రతిదినం అనే యొక్క ఆడియో డివోషన్స్ ద్వారా మిమ్మల్ని కలుసుకున్నటకు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రియులారా, ప్రభు కృపను బట్టి బాగున్నారు కదూ. ఈరోజు అంశము ప్రార్థన శోధన నుండి నిన్ను విడిపిస్తుంది. లేఖన భాగము మత్తయి సువార్త 6వ అధ్యాయము 13వ వచనం. మమ్మును శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మును తప్పించుము. స్నేహితులారా, మమ్మును శోధనలోనికి తేక అంటే అర్థమేంటి? ఆయన మనలను శోధనలోనికి తీసుకువెళ్తాడా? మనము శోధించబడుచున్నాము అంటే దేవుడే కారణమా? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనములో, దేవుడు కీడు విషయమై శోధింపనేరడు, ఆయన ఎవరినీ శోధింపడు గనక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు అని రాయబడి ఉన్నది. మనము శోధించబడడానికి కారణం అసలు ఏమిటి? ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఎడవబడి మరల కొల్పబడిన వాడై శోధింపబడును అని యాకోబు 1:14లో ఉంది. కొన్ని సందర్భాలలో మన విశ్వాసాన్ని పరీక్షించే నిమిత్తం ఆ సృష్టికర్త అయిన దేవుడు మనపై శోధనలకు అనుమతినిస్తాడు. యోబు జీవితంలో అసలేం జరిగింది? స్నేహితులారా, దేవుడు అనుమతించే శోధన మనల్ని పరిపూర్ణంగా చేస్తుంది తప్ప మనకు కీడు చెయ్యదు. రెట్టింపు ఆశీర్వాదాలకు పాత్రులను చేస్తుంది తప్ప మనల్ని కృంగతీయదు. మన శోధనలకు కారణము మన దురాశలే. మన శోధనలకు కారకుడు దుష్టుడును శోధకుడునైన సాతానే. శోధన నుండి శోధకుడి నుండి కూడా తప్పించే మార్గం ఏమిటి? మన శోధనల నుండి ఆ శోధకుని చెరలో నుండి తప్పించగలవాడు మన ప్రియుడైన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. ఆయన సహాయం లేకుండా శోధన కానీ శోధకుని కానీ అస్సలు జయించలేం. ఎందుకంటే ఆయన మాత్రమే ఆ దుష్టుని జయించగలిగాడు. కాబట్టి నీవు నేను ఆ దుష్టుని జయించాలంటే ఆయన సహాయానికై ప్రార్థన చేయాలి. అంతకు మించి ఇక వేరే మార్గం లేదు. తండ్రి, మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుండి మమ్మల్ని తప్పించుమయ్యా. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమ సమస్తము నీవై ఉన్నావు. కాబట్టి ఈ దుష్టుని శోధన నుంచి, అనుదినము మేము ఎదుర్కొంటున్న శోధనల నుండి మమ్మల్ని తప్పించండి ప్రభువా, మమ్మల్ని విడిపించండి ప్రభువా అని ఆ సృష్టికర్త అయిన దేవుని యొద్దకు యేసుక్రీస్తు నామములో వెళ్ళి ప్రార్థన చేయగలిగితే దేవుడు దుష్టు నుండి మనల్ని తప్పించి మనల్ని కాపాడతాడు. దేవుడు మన కుటుంబాలను, మనలను, మన పరిచర్యలను ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్.